భూమా ఫ్యామిలీలో అందరం కలిసే ఉన్నామని, అఖిలప్రియాని వ్యతిరేకిస్తున్నామని ఆళ్లగడ్డ బీజేపీ ఇన్ఛార్జ్ భూమా కిషోర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఆళ్లగడ్డ ప్రజలకు అఖిలప్రియ ఏం చేశారో చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. అఖిలప్రియకు డబ్బు పిచ్చి, పక్కవారి ఆస్తులు దోచుకోవటమే తన పని అని ఆయన వ్యాఖ్యానించారు. ఆళ్లగడ్డను మాజీ మంత్రి అఖిల, ఎమ్మెల్యే బీజేంద్రనాథ్ రెడ్డి దోచుకున్నారని ఇద్దరు తోడు దొంగలే అంటున్న భూమా కిషోర్ రెడ్డితో మా ప్రతినిధి సాయిరాం ఫేస్ టు ఫేస్. ఏపీలో కర్నూలు జిల్లాకు ఒక ప్రత్యేకత కలదు. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఆళ్లగడ్డ సెగ్మెంట్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీజేపీ నాయకులు భూమా కిషోర్ రెడ్డి మనతో ఉన్నారు. సార్ నమస్తే, చెప్పండి, బీజేపీతో మీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయిందంటారు? 2019లో బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో నరేంద్ర మోడీ, నాకు స్వతహాగానే నరేంద్ర మోడీ గారు అంటే కొంచెం అభిమానం. సో రాజకీయం అంటూ మళ్ళీ స్టార్ట్ చేస్తే అది నరేంద్ర మోడీ గారి దాంట్లో స్టార్ట్ చేయాలనుకున్నాను. సో అక్కడ నుండి స్టార్ట్ చేసాను. ఎలా ఉంటుందంటారు సార్? అంటే గతంలో భూమా అనేటటువంటి ఒక బ్రాండ్ ఆళ్లగడ్డలో ఉండేది. ఈ మధ్య కాలంలో భూమా కుటుంబంలోనే కొంత చీలికలు కావచ్చు, కొంత సమావేశాలు నిర్వహించుకున్నారు. ఏంటి అసలు ఈ సమావేశాల యొక్క ఉద్దేశం? భూమా కుటుంబంలో చీలికంటూ ఏం లేదు. మీకు ఎట్లా అనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. కానీ ఈరోజు శేఖర్ రెడ్డి గారి పిల్లలు కానీ, నారాయణ రెడ్డి మా అబ్బా కానీ మేమందరం కలిసే ఉన్నాం. సో ఈరోజు మద్దూరు అఖిలప్రియాని మేము వ్యతిరేకిస్తున్నాం అంతే. దాంట్లో ఏం పెద్ద మీరేందో భూమా కుటుంబాన్ని వ్యతిరేకిస్తున్నానికి ఏముంది? మద్దూరు అఖిలప్రియాని మేము వ్యతిరేకిస్తున్నాం. ఆమె వెళ్ళిపోయింది, పక్కన ఆమె పని ఆమె హస్బెండ్తో కూర్చొని చేసుకుంటుంది అంతే తప్ప ఆళ్లగడ్డలో భూమా కుటుంబం అంతా కలిసే ఉంది. దాంట్లో ఏం డౌట్ ఏం లేదు. అంటే ఎలా ఉంటుందంటారు బీజేపీతో మీ ప్రయాణం? ఆళ్లగడ్డలో ఎలా ముందుకు కొనసాగుతూ ఉంది? ఎలా ముందుకు వెళ్తూ ఉన్నారంట రానున్న రోజుల్లో? చాలా బాగుంది. ఈరోజు ఆళ్లగడ్డలో బీజేపీ అయినా కూడా మమ్మల్ని స్వాగతించారు ప్రజలు. మీరు గమనిస్తే గతంలో ఆళ్లగడ్డలో మున్సిపాలిటీలో బీజేపీ పార్టీ తరపునే మేము గెలవడం జరిగింది. 2 కౌన్సిలర్లు గెలవడం జరిగింది. అదేవిధంగా ఒక ఎంపీటీసీ, ఒక 6 మందిని సర్పంచ్లను మేము బలపరిచి గెలిచడం జరిగింది. సో బీజేపీ కంఫర్ట్గా ఉన్నాం మేమైతే. సో రాబోయే ఎలక్షన్స్లో పొత్తులు ఉంటాయి అనేది ఒక ఉంది. సో ఒకవేళ పొత్తు ఉంటే పొత్తులో భాగంగా బీజేపీ తరపున పోటీ చేస్తాం. లేదనే పరిస్థితి వస్తే ఖచ్చితంగా బీజేపీ పార్టీ నుండి పోటీ చేస్తాం. దాంట్లో ఏం డౌట్ లేదు. ఏంటి అసలు స్పెషల్? ఈ ఆళ్లగడ్డ అంటే ఎక్కువగా మీ ఫాదర్ కావచ్చు, మీ బ్రదర్ సంబంధించినటువంటి వారు ఎక్కువగా భూమా సంబంధించినటువంటి వార్తలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. అయితే ఈ మధ్యకాలంలో మీరు నిర్వహించినటువంటి సమావేశమే కావచ్చు, మీరేమో మద్దూరు అఖిలప్రియ అంటున్నారు, వారేమో నిజమైన వారసులం మేమే అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరేమంటారు? ఒకటి, సో గతంలో ఎప్పుడైనా కానీ వారసులు గీరసులు అనేది ఇక్కడ లేదు. ప్రజలకి ఎవరు సేవ చేస్తే వాళ్ళే నాయకులు. అలాంటిది వాళ్ళు ఇంకెప్పుడు చూసినా ఇంకా తండ్రి మా తాతల నేతలు తాయినారు, మా మూతులు నాకండి అన్నట్టుంది వాళ్ళ పరిస్థితి. కనీసం ఆమె ఈ రోజు వరకు భూమా అని చెప్పుకుంటాను తప్ప అసలు ప్రజలు నీకు ఎందుకు ఓటేయాలి? ఒక్కటి చెప్పు పాయింట్. నువ్వు ఏం చేసినావు ఆళ్లగడ్డకి? ఒక క్వశ్చన్ అడగండి, మీరే తెలుస్తుంది. ఇంతవరకు ఆమె చేసిన మంచి పని ఏంది? సరే, ఎవరికైనా ఏదైనా బాగాలేదు అంటే ₹1 ఇది చేసినావా? లేకపోతే ఈరోజు కష్టకాలంలో నీ కార్యకర్తలకు ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అంటే నువ్వు ఎవరికైనా ఏమైనా చేసావా? ఒక ఊరిలో ఇది బాగాలేదు అని ఊరు ప్రజలు వస్తే నువ్వు కనీసం ఆ రోడ్డు గురించి కానీ, ఆ మరమ్మతుల గురించి కానీ, కనీసం ప్రజల కోసం నువ్వేం చేసినావు? కేవలం ఎప్పుడు చూసినా మా నాన్న చచ్చిపోయినాడు, మా అమ్మ చచ్చిపోయింది, నాకు ఓటేయండి, మా అమ్మ ఆర్లగడ్డ, మా నాన్న నంద్యాల, ఈ అడక తినడం తప్ప ఏ రోజైనా ప్రజలకు ఏం చేయాలి అనేది ఏమైనా చేసిందా? ఎప్పుడు చూసినా కమిషన్లు, సెటిల్మెంట్లు, కిడ్నాప్లు, మర్డర్ అటెంప్ట్లు, ఇంక చెప్పుకుంటూ పోతే సిగ్గుపడాలి. ఈమె చేసే పనులు చెప్పుకుంటూ పోతే ప్రజలే సిగ్గుపడుతున్నారు కదా. ఆళ్లగడ్డ ప్రజలు ఆమె పేరు నోట్లో నుండి రావాలంటే ఎందుకు చంద్రబాబు నాయుడే ఆయన నోట్లో నుండి ఆమె పేరు పలకడానికి సిగ్గుపడి కనీసం ఇంత మీటింగ్ పెట్టి ఇంతమంది ప్రజలు ఉన్నా కూడా కనీసం నోట్లో ఆమె పేరు కూడా రాలేదు ఎందుకు? నాకైతే తెలియదు. చంద్రబాబు నాయుడు గారు చూడండి, లాస్ట్కి ఎంత దరిద్రం అంటే పేరు చెప్పడానికి, అభ్యర్థి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడలేదంటే ఇంకా మేమేం చెప్పాలి చెప్పండి దీనికి సమాధానం. అంటే మొన్న నిర్వహించినటువంటి సమావేశంలో కూడా మీ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే క్యాడర్లో ఎలా ఉంటుందంటారు? అంటే అటు ఉన్నటువంటి అఖిల వర్గం వారు మీకు సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉందంటారా? ఈడ నేను రెఫరెన్స్ తీసుకోవాల్సింది ప్రజలది. క్యాడర్ అనేది ప్రతి ఒక్కరికి క్యాడర్ ఉంటుంది. సో అదేవిధంగా నా క్యాడర్ అనేవాళ్ళు ఖచ్చితంగా నాతో ట్రావెల్ అవుతారని నాకు నమ్మకం ఉంది. అండ్ మంచి కోరుకునే వాళ్ళందరూ నాతో పాటు ట్రావెల్ అవుతారు. ఆల్రెడీ ఇప్పటికే చాలా వరకు క్యాడర్ నాతోనే ట్రావెల్ అవుతుంది. తనతో ఎవరు క్యాడర్ ఉన్నారనుకుంటున్నారో కూడా మాకు అర్థం కావట్లేదు మీరు చెప్పేది.
ఈరోజు గతంలో భూమా నాగిరెడ్డి గారితో ఉన్నవాళ్ళు ఒక్కరు కూడా తనతో లేరే. ఏవి సుబ్బారెడ్డి గారు అయితే చాలామంది లీడర్లు అందరూ పక్కకి, ఇప్పుడు బాచాపురం శేఖర్ రెడ్డి అయితే అట్లా కొంతమంది లీడర్లు అందరూ కూడా పక్కకి వెళ్ళిపోయారు. రాంపల్లి రఘునాథ్ రెడ్డి ఎవరున్నారు, రామ్గుర్ రెడ్డి, ప్రతి ఒక్క లీడర్లు కూడా బయటికి వెళ్ళిపోయారు. చెప్పుకుంటూ పోతే ఇట్లా లిస్టే ఉంది. మీ ఫ్యామిలీతో సన్నిహితంగా ఉండేటటువంటి ఏవి సుబ్బారెడ్డి చాలా సన్నిహితంగా ఉండేవారు మీ ఫ్యామిలీతో. ఎందుకు ఆ రోజు ఏం జరిగింది, అసలు ఎందుకు ఇలా గ్యాప్ పెరిగిందంటారు? ఈమెకి పక్కనోళ్ళ ఆస్తుల మీద ఆశలు ఎక్కువ, దోచుకోవాలన్నా పక్కనోడిది తినాలన్నా బాగా ఇష్టం ఆమెకి. అందుకు ఏవి సుబ్బారెడ్డి ఆస్తి కోసం ఎంపర్లాడుతుంది. చెప్పాలంటే ఆయన ఎట్టయినా ఆస్తి లాక్కోవాలి, ఆయనంతా కొట్టేయాలనే ఆశతో పరిగెడుతుంది అంతే తప్ప ఈయనకి ఆమెకి ఏమి పెద్ద మనస్పర్ధాలు ఉండవు. డబ్బు పిచ్చి అంతే. కేవలం అఖిలప్రియకి పట్టిన డబ్బు పిచ్చికి ఇవన్నీ చేస్తుంది. అంటే భూమా సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు, వాటిని వీళ్ళకి తెలియనటువంటి టైంలో ఏవి సుబ్బారెడ్డి ఆ ఆస్తులను అతని పేరు మీద రాయించుకున్నారని చెప్పి అక్కడే మనస్పార్థాలు ఏర్పడ్డాయని చెప్పి అఖిల వర్గం చెప్తా ఉంది. మీరేమంటారు? ఇవన్నీ సిగ్గులేని మాటలు. ఏవి సుబ్బారెడ్డి ఏమైనా చిన్నపిల్లడా లేకపోతే భూమా నాగిరెడ్డి ఏమైనా చిన్నపిల్లడా? వాళ్ళ ఆస్తులు, భూమా నాగిరెడ్డి ఆస్తులు ఏవి సుబ్బారెడ్డి రాయించుకుంటుంటే చూస్తూ ఊరుకుంటారా? ఎవరి ఆస్తులు వాళ్ళవన్నీ, వాళ్ళేం పిల్లోళ్ళు కాదండి. వాళ్ళకి 55 ఏళ్ళు 60 ఏళ్ళు వస్తున్నాయి. వాళ్ళు ఎందుకు ఆయన ఆస్తులు ఈయనకెందుకు రాస్తాడు, ఈయన ఆస్తులు ఆయనకెందుకు రాస్తారు? ఎవరి ఆస్తులు వాళ్ళ పేరు మీదనే ఉంటాయి. ఎప్పుడు నుండో గతంలో ఉండే ఆస్తులనే అవన్నీ ఏవి సుబ్బారెడ్డివి. ఎక్కడ ఈయన ఆస్తులు వాళ్ళు కొట్టేయడానికి ఎక్కడ అవకాశం ఉంది? నాగిరెడ్డి గారు చనిపోయిన వెంటనే ఈమె మంత్రి అయింది. ఇంకా ఎక్కడుండే అవకాశం వచ్చిందంటే ఈమె ఆస్తులు రాసుకోవడానికి ఏవి సుబ్బారెడ్డి. ఇవన్నీ ఉత్తవి, డబ్బుల కోసం కకృతిపడి ఇవన్నీ ఏదో పనులు అన్నీ చేస్తుంటారు. ఇది వాళ్ళకి మద్దూరు అఖిలప్రియ, భార్గవరామ్ ఇద్దరు కలిసి చేసే ఏదో పనులే ఇట్లాంటివి. అయితే బీజేపీని చూసుకున్నట్లయితే ఇటు మన దక్షిణాది రాష్ట్రాల్లో మన కర్ణాటక, కేరళ, ఏపీలో, ఇటు తెలంగాణ సంబంధించినటువంటి రాష్ట్రాల్లో ఎక్కువ ప్రభావం ఉండదు. అయితే మీరు గతంలో ఆళ్లగడ్డ సంబంధించినటువంటి నియోజకవర్గంలో సేవలు చేస్తూ వస్తున్నారు. రానున్న రోజుల్లో ఎలా ఉంటుందంటారు? బీజేపీని ఆళ్లగడ్డ సంబంధించినటువంటి ప్రజలు ఆశ్రయించే అవకాశం ఉందంటారు? ఇక్కడ ప్రజలు క్యాండిడేట్ని చూస్తారు, పార్టీని చూడు. పార్టీనే చూసే పరిస్థితే ఉంటే గతంలో కూడా బీజేపీ ఎప్పుడూ కానీ ఇక్కడ ఒక సీటు గెలిచింది లేదు, జెండా ఎగిరింది లేదు. అలాంటిది ఈరోజు ఆర్లగడ్డ టౌన్లో ఒక ఎస్సీ మున్సిపల్ కౌన్సిలర్, ఒక ఓసీ మున్సిపల్ కౌన్సిలర్ 2 గెలిచాం. మీరు అనుకోవచ్చు ఈరోజు ఎస్సీలు అందరూ జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు అనే పరిస్థితిలో కూడా మేము గెలిచే పరిస్థితి వచ్చింది. అంటే ప్రజలు ఎవరైతే న్యాయం చేస్తారని నమ్ముతారో వాళ్ళకే ఓటేస్తారు. గత 10 సంవత్సరాల నుండి వీళ్ళిద్దరిని చూసినారు. గతంలో అఖిలప్రియ ఏం చేసిందో అదే పని నాని చేసినారు. దాచుకోవడం తప్ప ఇంకోటి లేదు. ఉద్యోగాలు అమ్ముకుంది. ఆఖరికి రైతుల మినుములు, రైతుల పేరు మీద వచ్చే మార్కెట్ యార్డ్లో మహారాష్ట్ర నుండి తెచ్చి మినుములు అమ్ముకుంది. దొంగ లైక్ ఆఖరికి స్వీపర్ పోస్టులు, మున్సిపాలిటీలలో స్వీపర్ పోస్టులు, డ్రైనేజ్ క్లీన్ చేసే వాళ్ళ పోస్టులు, ఇవి కూడా అమ్ముకునే దిగజారిపోయే స్థితికి అఖిలప్రియ వచ్చింది. టూరిజంలో ఉద్యోగాలు అమ్ముకుంది. ఒక్కరన్నా బాగుపడిచిందా? నీరు చెట్టు కమిషన్లు అని చెప్పేసి కార్యకర్తను రక్తం దాగి, ఇటీవలే ఒక కార్యకర్త చనిపోక ఒక 2 రోజుల ముందు నా దగ్గరికి వచ్చినాడు, ముతులూరు రామసుబ్బారెడ్డి అని చెప్పేసి. ఆయనే చెప్తున్నాడు, అన్నా మమ్మల్ని పీక్క తింటున్నా డబ్బుల కోసం, మేమే నష్టపోయి ఉన్నాము. ముతులూరు రామసుబ్బారెడ్డి గారు నీరు చెట్టు వర్క్ చేసినారు. ఆయనని కమిషన్ కోసం పీక్క తింటుంటే ఏం భరించాలో అర్థం కావట్లేదన్న, పీడ ఎప్పుడు వదులుతుందో అనుకుంటే పాపం ఆయనే చనిపోయాడు లాస్ట్. ఇట్లా కార్యకర్తల్ని హింసించుకుంటా చాలామంది, ఒకరు ఇద్దరని చెప్పడానికి లేదు పేర్లు, అంతమందిని ఇబ్బంది పెడుతుంది. ఎందుకు చేస్తారండి? వీళ్ళకేమైనా బానిసలా? ఏమైనా ఆళ్లగడ్డ ప్రజలు ఏమన్నా? ఇలాంటి వాళ్ళకు ఓటేసే పరిస్థితే లేదు. సరే, ఈ 5 ఇయర్స్లో వైసీపీ ప్రభుత్వ పాలన రాష్ట్రంలో కావచ్చు, మీ లోకల్గా ఉన్నటువంటి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎలా డెవలప్ అయింది? నిజంగా ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు రాష్ట్రంలో అమలయ్యాయంటారా? ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రజలు చాలా ఇబ్బందులు ఫేస్ అవుతున్నారు. ఒక పక్క ప్రతి ఒక్కటి రేట్ ఆయన ఏదో ఇస్తూ ఒక చేతితో బాదుతున్నాడు. సేమ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఒక రేటు పెరిగింది, ఇప్పుడు మద్యం కానీ అన్నీ విపరీతంగా రేట్లు పెంచడము, ప్రజల మీద భారం పెట్టడము, అదే చేతితో పెన్షన్ ఇస్తున్నామని చెప్పి గతంలో 10 మందికి పెన్షన్ వస్తుంటే ఇప్పుడు దాన్ని 4గురిని చేసేసి ఇంకా నేను చేసినాను అని చెప్పుకోవడం తప్ప అభివృద్ధి చూడండి ఎక్కడ అభివృద్ధి ఉంది? ఈ నాని ఎమ్మెల్యే అయిన తర్వాత ఆర్లగడ్డలో ఆయన అభివృద్ధి చెందినాడు. ఆయన బరువు పెరిగింది కానీ ఆర్లగడ్డ అభివృద్ధి ఏం చెందలే. గతంలో
మీరు చూడండి, ఆయన ఎమ్మెల్యే కాకముందు ఎలా ఉన్నాడు, ఈరోజు చూడండి ఆయన ఆస్తులు కానీ ఆయన విలువలు కానీ ఎంతకు పోయినాయి. అవినీతి ఎంత భయంకరంగా జరుగుతున్నాయంటే ఇద్దరు కలిసి పంచుకునే పరిస్థితిలో ఉంది ఈరోజు ఆళ్ళగడ్డలో అఖిలప్రియ అండ్ నాని. ఎన్ని దౌర్జన్యాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు, దొంగ డాక్యుమెంట్లు సృష్టించడము, దొంగ రిజిస్ట్రేషన్లు, రిజిస్టర్ ఆఫీస్నే మార్చేసినారండి. రిజిస్టర్ ఆఫీస్లో వీళ్ళకి తెలియకుండా దొంగ రిజిస్ట్రేషన్లు చేసే పరిస్థితి తీసుకొచ్చినారు. ఎక్కడ చూసినా క్రిమినల్ యాక్టివిటీ, ప్రతి దాంట్లో నానికి కూడా భాగం. గతంలో ఎక్కువసార్లు చెప్పాలంటే నాకే అసహ్యం వేస్తుంది, రెహమాన్ అనే విషయంలో ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యి అతన్ని బలిపశువుని చేసినారు. సో అట్లా ఒకటే రెండా, ఒక పక్క బియ్యం, కేంద్ర ప్రభుత్వం బియ్యం పంపిస్తే ప్రతి రేషన్ కార్డు హోల్డర్కి 5 కిలోల బియ్యం ఇవ్వాలంటే దాదాపు 7 నెలలు 8 నెలలు బియ్యం తినేసినారు. మీరేమో అక్కడ ఉన్నటువంటి నాని అవినీతికి పాల్పడ్డారంటున్నారు. నేను ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదు, నేను బహిరంగంగా వస్తాను సవాలు అంటూ కూడా సవాలు విసిరిన సందర్భాలను మనం చూసాం. నిజంగా అలా జరిగింది? ఆయన ఒకవేళ వచ్చేపాటైతే డిబేట్కి నేను రెడీ. ఆయన చేసిన అవినీతి ఆయన ముందర పెడతాం. ఎక్కడెక్కడ అవినీతి చేశాడు, ఇసుక ఏమేమి అవినీతి చేశాడు, మద్యంలో ఎవరు అవినీతి చేశారు, ఏదే కానీ డైరెక్ట్గా పోయి ఆయన అమ్మడు మద్యం గిద్యం, ఆయన మనుషుల్ని పెట్టి అమ్మి నెలకి ఇంత కమిషన్ తీసుకొచ్చి ఇంట్లో ఇరా అనే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. అతను డైరెక్ట్గా చేసినాడని ఎవడన్నాడు? తెలివైన ఆన్సరే చెప్తున్నాడు. ఆయన ఇల్లు చాలండి 5 కోట్లు పెట్టి ఇల్లు కట్టినాడు ఎరుగుడు దిన్నెలో. 2014లో రాజకీయం కోసం ఆస్తులు అమ్మి వచ్చినాడు అంటున్నాడు. సో ఆస్తి అమ్మి వచ్చినోడివి ఇప్పుడు దాకా నువ్వు 40 ఇప్పుడు అతను ఏదో 13 ఎకరాలు ఫామ్ హౌస్ అమ్మినాను అన్నాడు. ఎంత అవుతుందండి? 7 కోట్లు వస్తుంది. దాంట్లో నువ్వు ఎలక్షన్లు చేసినావు, అన్నీ చేస్తావా? ఆయన మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నావు అంటున్నాడు. దానికి డిబేట్కి రెడీ అంటే నేను రెడీ. ఆఖరికి ఎంత నికృష్టుడంటే మీరు గమనిస్తే సీఎం రిలీఫ్ ఫండ్ ఒక అతనికి హరివరంలో చెక్ వస్తే ఆ చెక్ కూడా ఇవ్వకుండా పంచుకోవడానికి ప్రయత్నించినారు. ఏంటి బిజేంద్ర ఉన్నటువంటి నాని ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో నిత్యం భూమా కుటుంబంపై సవాల్ విసురుతూ ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుందంట? భూమా కుటుంబంపై ఎప్పుడు ఆయన సవాల్ వేసినది నాకైతే తెలియదు. ఎప్పుడు నా మీద ఎప్పుడేమి ఎదురలేదే. మద్దూరు అఖిల మీద సవాల్ వేసుకుంటుంటారు ఇద్దరు. ఈయన దొంగతనాలు ఆమె చెప్తున్నాడు, ఆయన దొంగతనాలు ఆమె చెప్పుకుంటుంది. ఇద్దరు దొంగలని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఒకరిని మొన్ననే అనుకుంటే ఇటీవల జరిగిన దాంట్లో కూడా నువ్వు దొంగ అని ఆయన చిట్ట బయట పెట్టినాడు, ఆయన చిట్ట ఈమె బయట పెట్టుకుంది. అయిపోయి ఇద్దరు దొంగలే. అందుకే కదా ప్రజలు మేము కోరేది, ప్రజల్ని కోరేది ఒకటే, ఇలాంటి దొంగలకు మనం ఓటేసి మళ్ళీ మనం ఇలాంటి దొంగల చేతిలో ఆలగడ్డని పెట్టాలనా? ఇద్దరు దొంగలే, ఇంకా దాంట్లో డౌట్ ఏముంది? ఇద్దరు డిబేట్కి వస్తారంటే నేను రెడీ. వాళ్ళ ఇద్దరి జాతకాలు బయట పెట్టడానికి నేను రెడీ. తీసుకొచ్చి బహిరంగ డిబేట్కి రెడీ అంటే రమ్మనండి. ఎవరు ఏందో, ఎక్కడి నుండి ఎవరు పుట్టుక అన్నీ మనకు తెలుసు. సో మేము అన్నీ బయట పెడతాం. ఏంటి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి మీ బంధువులతో కావచ్చు, మీ సొంత వారితో జరిగినటువంటి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే అఖిలనే మీ టార్గెట్ అంటారా? రాబోయే ఎలక్షన్స్కి మేము రెడీ అయినాం. సో కుటుంబం అంతా మేము కలిసి నాకు మద్దతు ఇస్తున్నారని వాళ్ళు చెప్పినారు. వాళ్ళ మద్దతును తీసుకొని నేను ఎలక్షన్లకు పోతున్నాను అని చెప్పి నేను చెప్పినాను. అదే దీని సారాంశం. అంతే తప్ప ఈడ అసలు మద్దూరు అఖిలప్రియ అనే వ్యక్తి గురించి, ఒక మహిళ గురించి మేము అసలు పట్టించుకోదలుచుకోలేదు. ఆమెను వదిలేసినాం. ఆమెకి ప్రజలే లెక్క చేయబోరు రేపు రాబోయే ఎలక్షన్స్లో. ఎక్కడే కానీ ప్రజలు లెక్క చేయరు. ఎలా ఉన్నాయంటారు సార్ రైతులకు సంబంధించి మీ ఏరియా ఆళ్ళగడ్డ సంబంధించినటువంటి పరివాహక ప్రాంతంలో ప్రాజెక్టులు గతంలో రైతులకు ఎలా ఉండేది, ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ ప్రభుత్వ హయాంలో ఎలా ఉందంట? అధికారంలో రావడానికి కోసం అని చెప్పేసి ఇదే వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పిన మాటలు కొన్ని ఉన్నాయి. ఈరోజు గనిలేరు రిజర్వాయర్ని వెడల్పు చేస్తామని చెప్పినారు. దాని సామర్థ్యత పెంచుతామన్నారు, పెంచలేదు. తర్వాత ప్రతి ఎకరా పొలానికి కేసీ కెనాల్ ద్వారా నీళ్లు పోయే ప్రతి ఎకరా పొలానికి అన్నిటికీ కాలువలు వేస్తామన్నారు, సిమెంట్ కాలువలు వేస్తామన్నారు, మరమ్మతులు చేస్తామన్నారు, చేయలేదు. తెలుగంగ పరిస్థితి అదే. ఈరోజు నీళ్ళు అందని పరిస్థితిలో రైతులు ఉన్నారు. పూర్తిగా సకాలంలో నీళ్ళు ఇవ్వక రైతులు ఎంత ఇబ్బంది పడినారో ఈరోజు కనీసం శనిగలు కానీ ఈరోజు పండించిన రైతు ఎంత ఇబ్బంది పడుతున్నాడంటే ఎకరాకి 2 మూటలు కూడా రాని పరిస్థితి ఉంది. ఏంటి అసలు ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమంటారు? పక్కనే ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎందుకు వాటర్ ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి? 2 విధాలుగా ఉన్నాయి. వర్షపాతం చాలా తక్కువ వచ్చింది ఈ సంవత్సరం, అది ఒక రీజన్. అంటే ఈ మధ్యకాలంలో మనం చూసాం వార్తల్లో కూడా, ఈ నంద్యాల కావచ్చు, మీ ఆలగడ్డ సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో రైతులకు అమౌంట్ కమిషన్ ఎవరు అయితే ఇస్తారో వారికే నీరు ఇస్తూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. అందులో వాస్తవం ఉందంటారు? అంత ఫేక్. అవన్నీ
నిందలు ఏమంటే అంటే అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఈ విధంగా చేస్తున్నారని చెప్పి వస్తూ ఉంది వార్తలు. విన్నాను నేను కూడా. అఖిలప్రియ ఒక నింద వేసింది ఏదో ఇటీవలనే. అది ఊర్లలో ఎట్లా ఉంటాయంటే ఒక పల్లెటూరులో ఒక దీన్ని ఉన్నాయంట, దాన్ని పొలాలకి నీళ్లు కొన్ని ఊర్లలో కొన్ని సిద్ధాంతాలు వాళ్ళు పెట్టుకుంటారు. దానిని నువ్వు ఎలా బ్రేక్ చేయగలుగుతావు? ఇప్పుడు హరివరం విలేజే ఉంది, ఆ ఊర్లో రైతులు ఎంత మొత్తుకున్నా ఆ కుంటలో ఉండే నీళ్లు పొలాలకి ఇవ్వరు అంటే దాని అర్థం ఏంటి? అంటే వాళ్ళ రూల్స్ అవి ఏంటంటే మేము ఇవి తాగునీరు కోసము, యానిమల్స్ కోసము, దానిల కోసం పెట్టుకున్న నీళ్లు మేము దాన్ని ఇవ్వము. అండ్ ప్రతి విలేజ్లో పుల్లరి అనే ఒక సిస్టమ్ ఉంటుంది. అంటే డబ్బులకు అమ్ముకుంటారు ఏది, ఆ విలేజ్ అంతా కలిసి ఆ విలేజ్లో వచ్చే ఆడ మేపుకోవాలన్నా ఇంకొకటన్నా ఆ ఊర్లో నీళ్లు తాగాలన్నా అవన్నీ అమ్ముకుంటారు. అదే పద్ధతిలో వాళ్ళు కొన్ని ఊర్లలో ఉన్నాయి అవి. దాన్ని మేము ఎవరే కానీ కాదన్నారు, అది ఆ ఊరు ఆనవాయితీ. దాన్ని ఏదో ఒకటి ఇంకా ఏదో ఒకటి చేయాలి కదా, ఇంకా సెన్సేషన్ క్రియేట్ చేయడానికి ఏ ఊరైనా ఏమో చేస్తుంటుంది, కామన్ అది. స్టేట్లో ఇప్పటికే పొలిటికల్గా ఈక్వేషన్స్ మారబోతూ ఉన్నాయి. అయితే రానున్న రోజుల్లో భూమా కిషోర్కి ఎమ్మెల్యేగా అవకాశం వస్తే ఎలా ఉంటుంది? అంటే పొత్తులతో ఇప్పటికే స్టేట్లో కొన్ని ఈక్వేషన్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ ఈక్వేషన్ చేంజ్ అయ్యి మీకు సీట్ వస్తే ఇరు వర్గాల వారు మిమ్మల్ని ఏ విధంగా సపోర్ట్ చేస్తారు, ఎలా ఉంటుందంటారు? ఇరు వర్గాల వాళ్ళు నాకేం సపోర్ట్ చేయరండి, ప్రజలు నాకు సపోర్ట్ చేస్తారు. ప్రజల సపోర్ట్తో నేను ఎమ్మెల్యే అవుతాను. ప్రజలకు చేయాల్సినవి నాకంటూ ఒక మేనిఫెస్టో లాగా ఉంది, అది రెడీ చేసుకున్నాం. ప్రతి గ్రామంలో ఆ సమస్యలు తెలుసు. సో ఎందుకంటే నేను పల్లెబాట పల్లెనిద్ర అనే కార్యక్రమం పెట్టుకొని ప్రతి గ్రామం తిరిగాను. ఆ గ్రామంలో ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో దాదాపు మాకు ఐడెంటిఫై అయ్యాయి. సో నేను ఎమ్మెల్యే అయినాక దాన్ని ఎలా పరిష్కరించాలి అనేది ఒక ప్రణాళిక సిద్ధం చేసి పెట్టాను. భూమా కిషోర్ ఎమ్మెల్యే అయితే ఆలగడ్డ సంబంధించినటువంటి ప్రజలకు ఏం చేస్తారు? అంటే ఎలాంటివి ఐడెంటిఫై చేశారు? అంటే ఇందాక చెప్పినట్టు పల్లె నిద్రలు అన్నారు, అలాంటివి ఇంకా ఏమన్నా చేశారా? ఎలా చేయబోతా ఉన్నారు? సో ఇప్పుడు అదే చెప్తున్నాను, ఈరోజు ఆళ్ళగడ్డలో ల్యాకింగ్ చాలా వరకు చాలా నష్టపోయింది ఏదంటే ఈ ఉన్న ప్రాంతాల్లో ఏ అభివృద్ధి లేనిది ఆళ్ళగడ్డని. బికాజ్ ఏ రిసోర్స్ లేదు మాకు ఇక్కడ. ఒక మైనింగ్ లేదు ఆళ్ళగడ్డలో. తర్వాత ఆదాయం వచ్చేది ఆళ్ళగడ్డకి ఒక్క వనరులు కూడా లేవు, దాన్ని డెవలప్ చేయాలి. సో ఆళ్ళగడ్డకు అవకాశం ఉండే సోలార్ కానీ అదేవిధంగా సోలార్ ప్లాంట్ పెట్టుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది. గతంలో కూడా జరిగాయి, దాని మీద రీసెర్చ్లు జరిగాయి, అంతా బాగానే ఉన్నాయని చెప్పారు. సో అలాంటిది ఏదైనా తెచ్చుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాము. అండ్ ఇంకొకటి, ఈరోజు ఆళ్ళగడ్డలో శిల్పాలకి చాలా ఇది ఉంది, దాన్ని డెవలప్ చేసి దాని మీద ఎంప్లాయ్మెంట్ డెవలప్ చేసి దానివల్ల కొంతమంది బతికి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా చాలామంది డెవలప్ అయ్యేటట్టు అదొక విధానం పెంచుకోవాలని. అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి కనీసం ఏమీ లేవు ఇక్కడ. సో సీడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ, ఎందుకంటే ఇక్కడంతా వ్యవసాయం మీద ఆధారపడిన కాన్స్టిట్యున్సీ, దాన్ని బేస్ చేసుకొని కొన్ని సీడ్ ప్రాసెసింగ్ కానీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఇప్పుడు నంద్యాల వరకే వచ్చినాయి. సో అలాంటివి ఇక్కడికి కూడా తీసుకురావాలనేది మా ఆశ. అండ్ ఒక పక్క విద్యార్థులు చదువుకోవాలంటే ప్రతి ఒక్క దానికి ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్ లేదు ఆళ్ళగడ్డలో. మళ్ళీ ముందు నుండి స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. గత 20 సంవత్సరాలు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ రోజులో ఇంజనీరింగ్ కాలేజ్ కోసం శోభానాయుడు గారు భూమారెడ్డి గారు ఎంత కష్టపడి పెట్టారో దాన్ని ఇప్పుడున్న నాయకులు నాశనం చేసి కాలేజీ లేకుండా ఏమీ లేకుండా చేసి పెట్టారు. సో అలాంటివి మళ్ళీ తెచ్చుకొని అండ్ హాస్పిటల్స్ కూడా డెవలప్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. మండల హెడ్ క్వార్టర్లలో ఎక్కడే కానీ హాస్పిటల్ లేదు. అండ్ ఆర్లగడ్డలో ఉన్న హాస్పిటల్ కట్టినారే కానీ సరైన ఆఖరికి ఈరోజు చిన్న యాక్సిడెంట్ అయ్యి ఒక చిన్న పాము కాటేసినా కూడా రెఫర్ నంద్యాల అనే పరిస్థితి వస్తుంది మా పరిస్థితి. సకాలంలో వైద్యం అందక ఎంతమంది చనిపోతున్నారంటే అంతమంది. ఒక చిన్న హార్ట్ అటాక్ వస్తే ఒక ఇంజెక్షన్ వేసే పరిస్థితి లేదు మన ఆర్లగడ్డ హాస్పిటల్లో. ఇంకా ఎక్కడ ఉందండి ఆర్లగడ్డ డెవలప్డ్ అని చెప్పుకుంటున్నాడు సిగ్గు లేకుండా ఈ నాని. అసలు చెప్పండి. రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఆళ్ళగడ్డ అనేటటువంటి పేరుని చెప్తే ఇటు కాంట్రాక్టర్లు కావచ్చు లేదా డెవలప్మెంట్ చేసేకి ముందుకు రావడం లేదు, ఎందుకంటారు? ఈడ ఉండే నాయకులు కుంభకర్ణులు దున్నపోతులు పెరిగినారు. గతంలో ఉండే నాయకులు అట్టే పెరిగినారు. వాళ్ళకి డబ్బులు కావాలి, కమిషన్లు కావాలనే కకృతితో గతంలో 2014 నుండి 19 వరకు ఒకరు కూర్చొని తిన్నారు, బాగా కడుపు నిండా తిన్నారు. మళ్ళీ 2019 నుండి ఆయనకి రిలే ఇచ్చి నువ్వు తినిపోయి ఇప్పుడు ఉండి నీ కమిషన్ నాకు పంపించన్నట్టున్నారు ఇద్దరు ఆళ్ళగడ్డ దోచుకుంటుంటే ఇంకా బయట నుండి వచ్చి ఎవడండి వర్క్ చేసేది? అసలే బిల్లులు రాక అల్లాడుతున్నారు ఒక పక్క వీళ్ళిద్దరు దోపిడీ. ఇది ఎవరైనా ఇంకా వర్క్ చేయడానికి బుద్ధున్నాడు వస్తాడా? అలాంటి పరిస్థితి. రానున్న రోజుల్లో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ కావచ్చు లేదా ప్రతిపక్ష పార్టీలను రాష్ట్ర ప్రజలు కానీ మీ సెగ్మెంట్లో ఉన్నటువంటి ప్రజలు నమ్మే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో అఖిలప్రియాని నమ్మరు,
ప్రజలు గంగుల నానిని నమ్మరు. ఇద్దరికీ ఖచ్చితంగా బుద్ధి చెప్తారు రాబోయే ఎలక్షన్స్లో, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎలా ఉంటుందంటారు సార్? అంటే స్టేట్ బైఫర్కేట్ అయిన తర్వాత అధికారంలో ఉన్నటువంటి మీ ప్రభుత్వం బీజేపీ గతంలో అనేక రకాల హామీలు ఇచ్చింది. ఏపీకి సంబంధించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, కడపలో ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమ. మోడీ ప్రభుత్వము ఆదాని అంబానీలకు ఒత్తాసు పలుకుతుంది అని చెప్పి ఆరోపిస్తూ ఉంది కాంగ్రెస్. మీరేమంటారు? ఇప్పుడు ఇదే కాంగ్రెస్ మన రేవంత్ రెడ్డి గారు రండి బాబు, అంబానీ గారు రండి, అదానీ గారు రండి అని ఎందుకు పిలుస్తున్నారు? వత్తాసు పలుకుతుంది మీరు అంటున్నారే. ఇన్వెస్టర్స్ కావాలండి ప్రతి స్టేట్కి, మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు ఎందుకు చెప్పినాడు రేవంత్ రెడ్డి రండి అదానీ రాండి, మీకు ఏం కావాలో మేము చేస్తామని ఎందుకు పిలుస్తున్నాడు? అంటే ఇప్పుడు వాళ్ళు కూడా వత్తాసు పలుకుతున్నారా? ఈరోజు ఎవడైతే పెట్టుబడి పెట్టగలుగుతారో వాళ్ళనే పిలుస్తారు. ఎవరు పెట్టుబడి పెట్టలేరో వాళ్ళని పిలిచి పెట్టుబడి పెట్టమంటే అప్పుడేమంటారు మళ్ళీ మీరే, వీళ్ళు ఏం చేయగలుగుతారు, ఈ చిన్న చిన్న కంపెనీలు వచ్చినాయంటారు. అదే పెద్ద కంపెనీ వస్తే వీడికి ఏదో రాసి పెడుతున్నారు అంటారు. ఇదే రాజకీయాలు. ఈరోజు ఇండియా ఈ ప్లేస్లో ఉందంటే అది బీజేపీ ఉంది కాబట్టి ఈరోజు మిగతా దేశాలు చూడండి ఎలా అయిపోతున్నాయో. అలాంటి పరిస్థితుల్లో ఇండియా ఇంత స్టేబుల్గా నెంబర్ 1గా ఉందంటే ఈరోజు నరేంద్ర మోడీ గారి పాలన అలా ఉంది. ఎక్కడ మీకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, బీజేపీ ఏదానికైనా సిద్ధం చేయించుకోవడానికి. చెత్త ప్రభుత్వాలకు ఒకరికన్నా ఇది లేదు. వాళ్ళు కరెక్ట్ తీసుకెళ్తే కదా వాళ్ళు ఏదైనా మా పైనుండి చేయడానికైనా. రీసెంట్గా జరిగినటువంటి సమావేశంలో బీజేపీ నుంచి అవకాశం రాకపోతే నేను స్వతంత్రంగా చేస్తామంటూ కూడా మీరు కామెంట్ చేశారు. ఎలా ఉంటుందంట అన్న? ఒకటి, ఈరోజు ప్రజల మద్దతు కోసం నేను పోవాల్సిందే, ఎలక్షన్లోకి వెళ్తున్నాను. ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా ప్రజలు నన్ను నమ్ముతారు, ఓటేస్తారు. ఆ నమ్మకం మాకు గట్టి నమ్మకం ఉంది. బీజేపీ రాదు అనేది ఇవన్నీ ఎట్లుంటాయంటే ఖచ్చితంగా డెఫినెట్గా వస్తాయి. ఇంకా నేను దాని మీద ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను. మాకు రావాల్సిన సీట్ మాకు వస్తుంది. రాబోయే ఎలక్షన్లో నేను నిలబడుతున్నా. రాకూడదని కొబ్బరికాయలు కొట్టుకునే వాళ్ళందరికీ ఆ రోజు తెలుస్తుంది ఆన్సర్. ఇది ఓవరాల్గా ఆళ్ళగడ్డ సంబంధించినటువంటి నియోజకవర్గంలో గతంలో చేసినటువంటి భూమా అనేటటువంటి కుటుంబంలో తాము చేశాము. అయితే ఉన్నటువంటి భూమా అఖిలప్రియ ఎవరైతే ఉన్నారో మద్దూరు అఖిలప్రియగా వారు ఉన్నారు. తన భర్త భార్గవరామ్తో అనేక రకాల అరాచకాలు కావచ్చు, అనేక రకాల కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు. అయితే భూమా సంబంధించినటువంటి వర్గం మేమే అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా ఆళ్ళగడ్డ సంబంధించినటువంటి ప్రజలు ఖచ్చితంగా తమను ఆదరిస్తారని చెప్పి కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో శ్రీరామ్, బిగ్ టీవీ, ఆళ్ళగడ్డ.